హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈసీఐఎల్ నుంచి ఈసీఐఎల్ పేరు వినని వాళ్ళే ఉండరు ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్లో ఉంది. దీనికి చాలా చోట్ల అయితే ఉన్నాయి. ఇది హైదరాబాద్ ఈసీఐఎల్లో పొజిషన్స్ పడ్డాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని కూడా పిలుస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నడుస్తున్న సంస్థ ఫ్రెండ్స్. దీంట్లో మన హైదరాబాద్లోని ఈసీఐఎల్లో పొజిషన్స్ ఉన్నాయి. అక్షరాల 115 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే టెక్నీషియన్, అలాగే టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్స్, జూనియర్ టెక్నీషియన్స్ ఇలాగ పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 115 వేకెన్సీస్. సో నేను అన్నీ క్లియర్గా చెప్తాను. సంబంధిత విభాగాల్లో నుంచి ఐటీఐ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ సో అర్హత అయితే ఉండాలి. శాలరీ కూడా వచ్చేసి 40,000 50,000 అలా అయితే శాలరీ అయితే ఉంది. నేను అన్ని వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఫ్రెండ్స్, డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడండి. మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకైతే యూజ్ అయితే అవుతాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే మేమైతే తెలియజేస్తూ ఉంటాము. ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్స్ని ఇలా చేస్తూ ఉంటాము. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలే ఉంటాయి ఫ్రెండ్స్. మోస్ట్లీ పర్మనెంట్ ఉద్యోగాలకి నేను షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి ఈసీఎల్ దానికైతే వచ్చేద్దాము. ఈసీఎల్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇది కెరియర్ స్పేస్ ఫ్రెండ్స్. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ ఎంతో లేదు ఫ్రెండ్స్, 8/8/2024 మాత్రమే ఇచ్చారు. అలాగే దీనికి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇక్కడే లింక్ ఉంది. సో మీరు అన్నీ ఈ పేజ్లోనే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నేను ఈ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. బట్ క్విక్గా నోటిఫికేషన్ అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ ఈసీఎల్ నుంచి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రన్ చేస్తున్న సంస్థ. ఇందులో వచ్చేసి టెంపరీ పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 1 year అని చెప్పేసి చెప్పారు ఇనిషియల్గా. తర్వాత 4 years ఇంక్లూడింగ్ ఇన్ టర్మ్. సో మొత్తం 4 years అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అనేది. ఫస్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ 40,000 అయితే ఇస్తారు, సెకండ్ ఇయర్ 45,000, థర్డ్ ఇయర్ 50,000, ఎవ్రీ ఇయర్ 5,000 రూపీస్ అయితే వస్తాయి. అలాగే మీకు లంసమ్ అమౌంట్ 12,000 అయితే వస్తాయని క్లియర్గా చెప్తున్నారు. సెకండ్ పొజిషన్ టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. దీనికి కూడా స్టార్టింగ్ ఫస్ట్ అయితే వచ్చేసి 25,000 నుంచి ఎవ్రీ మంత్ 5,000 అయితే పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి థర్డ్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. గ్రేడ్ 2 పొజిషన్. ఇది కూడా 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ 3,000 4,000 అలా ఇంక్రిమెంట్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నీషియన్ అండ్ కాంట్రాక్ట్ పోస్ట్ కన్సాలిడేటెడ్ అమౌంట్ అయితే 22,412 మంత్లీ వస్తాయని చెప్తున్నారు. సో ఇవైతే వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. 3 years ఓబీసీ వాళ్ళకి, 5 years ఎస్టీ వాళ్ళకి అయితే వస్తున్నాయి. సో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్ అయితే చూడండి, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు సెలెక్షన్ మెథడ్ అయితే వెయిటేజ్ పర్సంటేజ్ మార్క్స్, మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. ఫర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్కి బీటెక్ బీఈ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫర్ టెక్నికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్కి అయితే బీఈ బీటెక్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్కి అయితే వచ్చేసి ఐటీఐ చేసిన లేదా అప్రెంటిస్షిప్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్లోనే వేరే పొజిషన్స్కి అయితే ఐటీఐ అప్రెంటిస్ అయితే కావాలి కొన్ని పొజిషన్స్కి. సో ఇక్కడ చూడండి, జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా వాళ్ళు ఇచ్చిన స్మాల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో లాంగ్ నోటిఫికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నేను ఎన్ఎక్సర్ 1 కూడా చూపిస్తాను. ఎన్ఎక్సర్ 1లో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఎన్ఎక్సర్ 1లో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఇలా ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ ఏంటి, నేమ్ ఆఫ్ ద పోస్టు, అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, జోన్ ఏంటి, బీఈ బీటెక్ డిసిప్లిన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ ఏంటి. ఇక్కడ హైదరాబాద్ పొజిషన్స్ ఉన్నాయి చూడండి. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్, హైదరాబాద్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో. సో ఇక్కడ సిఎస్డి డివిజన్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి చూడండి. టెక్నికల్ ఆఫీసర్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్ చాలా ప్లేసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూసుకోండి, ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ కూడా ఎందులో ఉండాలో, ఏ డిసిప్లిన్లో ఉండాలో చెక్ చేసుకోండి. కొరిజెండంలోకి అయితే వెళ్తాము. సో కొరిజెండం అయితే వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కొరిజెండం అయితే బీఈ బీటెక్ డిసిప్లిన్, ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ ఉండాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఈ కొరిజెండంలో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్.
పీఈసీలో ఎన్ని కేటగిరీ 8 కేటగిరీ 9 కేటగిరీ 10. సో టీఓ ఇవైతే హైదరాబాద్ డివిజన్ నుంచి ఫ్రెండ్స్, ఇవి హైదరాబాద్ పోస్టులు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఈ కొరిజెండం అయితే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. సో మీరు హైదరాబాద్ పోస్టులకి అయితే వెతుక్కోకర్లా. టెక్నికల్ ఆఫీసర్కి అయితే వచ్చేసి కేటగిరీ 32లో 145 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చూసారా ఫ్రెండ్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయో. కేటగిరీ 33లో 31 వేకెన్సీస్, 34లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్కి ఈ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ కావాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ కెనిజెండం ఫస్ట్ అయితే చూడండి. మీరు ఎనెక్సర్ అవసరం లేదు. ఎనెక్సర్ అయితే వచ్చేసి టోటల్ అన్ని పొజిషన్స్ ఉన్నది ఎక్కడెక్కడే ఉన్నాయో కూడా ఇచ్చారు. మనకి అదర్ డివిజన్లో అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వైజాగ్లో కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి కైగాలో ఒకటైతే ఉంది. ఇలా మనకి వేరే అవసరం లేదు, ఓన్లీ హైదరాబాదే కావాలనుకుంటే ఇక్కడ కొరిజెండంలో రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు వేటిలో ఉండాలో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జనరల్ కండిషన్స్లో వాళ్ళు ఏజ్ గురించి అయితే మెన్షన్ చేశారు. సో నేను ఏజ్ గురించి అయితే ఎంత ఏజ్ ఉండాలో నేను చెప్పలేదు కదా ఫ్రెండ్స్. సో క్యాండిడేట్ షుడ్ బి అప్టైన్ అట్లీస్ట్ 60% BE BTECలో ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి టెక్నికల్ ఆఫీసర్ ఫర్ ద పోస్ట్ షుడ్ పాస్ 2 years ITI ప్రోగ్రామ్ ఫర్ జూనియర్ టెక్నీషియన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ 33 years అయితే ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఉండాలి. 30 years ఫర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నీషియన్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీ ఏజ్ అనేది 33 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్లై అయితే ఉంది కదా. ఈ క్లిక్ హియర్ టు అప్లై అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఈ అప్లై లింక్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7 ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 17/2024. తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఏ పొజిషన్స్కి అప్లై చేసుకుంటారు, కేటగిరీస్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా. సో ఈ కేటగిరీలో సో నేను హైదరాబాద్ రీజియన్ అయితే చెప్పాను కదా, ఇది హైదరాబాద్ కొరిజెండంలో అయితే ఉందని చెప్పేసి. సో నేను టెక్నికల్ ఆఫీసర్లో కేటగిరీ 32కి 145 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టెక్నికల్ ఆఫీసర్లో క్యాట్ 32లో 144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నేను ఎందుకు చూస్ చేశాను. సో క్యాండిడేట్ నేము, ఫస్ట్ ఫాదర్ నేము, జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ జెండర్ ఏంటో మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్, మీ కేటగిరీ, మీ అప్లికెంట్స్ కేటగిరీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. సో మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి. స్టేట్ ఆఫ్ డొమిసైల్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. సో దాని రిలీజన్, సో నియర్ రైల్వే స్టేషన్ ఏంటో మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబర్, పాన్ కార్డు. సో మీరు ఏమైనా ఈసీఎల్ ఎంప్లాయ్ అయితే అంటే నేను నో అని పెడుతున్నాను, నేను కాదు కాబట్టి. హ్యావ్ యూ అప్లైడ్ ఈసీఎల్ ఎర్లియర్, ఎప్పుడైనా ప్రీవియస్గా అప్లై చేశారు ఈసీఎల్కి అయితే ఎస్ పెడితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆర్ యూ అసోసియేటెడ్ విత్ డిఐఈ యూనిట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యూనిట్స్కి మీరు సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. తర్వాత వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేస్తేనే అడ్రస్ డీటెయిల్స్కి వెళ్తుంది. సో అడ్రస్లో మీరు ప్రజెంట్ ఎక్కడ, డోర్ నెంబరు, విలేజ్, మీ స్ట్రీట్, ఫోన్ నెంబర్ రాయండి. అలాగే పర్మనెంట్ అడ్రస్లో కూడా సేమ్ అవే కాపీ అని చేస్తే అవే డీటెయిల్స్ వస్తాయి. ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి. కన్సర్న్డ్గా డిప్లొమానా, మీరు ఐటీఐయా, డిగ్రీయా, లేకపోతే డిగ్రీ అంటే మీన్స్ బీటెకా. ఫ్రెండ్స్ కన్సర్న్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ నేను చూపించాను కదా, మీరు BE BTECా లేకపోతే ఐటీయా. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి నేను చెప్పాను కదా నోటిఫికేషన్ చెప్పేటప్పుడు, మీరు BE BTECా లేదా ఐటీఐయా ఏదైతే అవి ఆ పార్టీ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. క్రొనలాజికల్ ఆర్డర్లో రాయాలి. 10th SSC నుంచి స్టార్ట్ చేసి ఇంటర్, దాని తర్వాత మీ బీటెక్ లేదా ఐటీఐ ఉంటే ఐటీఐ, అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. సో ప్రతి డీటెయిల్స్ని వ్యాలిడేట్ చేస్తేనే నెక్స్ట్ దానికైతే వెళ్తుంది. సో సమ్మరీ అండ్ స్కిల్ సెట్, సో మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయో వాటిని 400 క్యారెక్టర్స్లో మీ ఓన్గా రాయండి. మీకు ఎప్పుడైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేయండి. సో వ్యాలిడేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ 2 references, రిఫరెన్స్ నేమ్స్ కంపల్సరీగా అయితే ఇవ్వాలి. మీ కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ, మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన ప్లేస్లో హైయర్ అథారిటీస్ కానీ, సో ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ అయితే రిఫరెన్సెస్ కంపల్సరీగా ఉండాలి. అది వాళ్ళు మీకు తెలియాలి, మీరు వాళ్ళకి తెలియాలి. అలా ఉన్న పర్సన్స్ 2 రిఫరెన్సెస్, దాని యొక్క కాంటాక్ట్ పర్సన్ నేము, రిలేషన్షిప్, మొబైల్ నెంబరు, పోస్ట్ హెల్డ్, ఏ పొజిషన్ హెల్డ్ చేశారో రాయండి. లాంగ్వేజెస్ నౌను, మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసు, ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు, వాటి యొక్క లాంగ్వేజ్ ఇచ్చేసి వ్యాలిడేట్ డీటెయిల్స్కి వెళ్ళండి. తర్వాత అప్లోడ్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్లో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ ఫోటో సైజ్ అనేది 100 KB ఉండాలి.
వితిన్ 100 కేబీ, సిగ్నేచర్ కూడా వితిన్ 50 కేబీ ఉండాలి. రిటర్న్ టెస్ట్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటారంటే హైదరాబాద్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పుడు అన్ని డిజబుల్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక్కొక్కటి వ్యాలిడేట్ చేయట్లేదు కాబట్టి నాకు డిజబుల్గా కనిపిస్తున్నాయి, డిమ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే మీరు వ్యాలిడేట్ చేసుకుంటూ ప్రతి స్టెప్ని వ్యాలిడేట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి హైలైట్ అయితే అవుతాయి. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చి సగంలో ఆగిపోతే టెంపరరీ ఐడి అనేది ఒకటి అలాట్ అయితే అవుతుందంట ఫ్రెండ్స్. సో అప్లికెంట్ డీటెయిల్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సబ్మిషన్ ఫెయిల్యూర్ వస్తే మీకు ఒక టెంపరరీ ఐడి మీ మెయిల్ ఐడికి వస్తుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్కి వెళ్ళి కంప్లీట్ అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో వెంటనే అప్లై చేయండి. ఆగస్ట్ 8 మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఉంది. లాస్ట్ డేట్ టైంలో చాలా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీ హైదరాబాద్ పొజిషన్స్ కావాలంటే ఇక్కడ ఉన్న కొరిజెండం అయితే డౌన్లోడ్ అయితే చేయండి. ఈ కొరిజెండం డౌన్లోడ్ చేస్తే ఓన్లీ హైదరాబాద్ పొజిషన్సే కనపడుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో మీరేమన్నా ఉంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి, ఎలిజిబుల్ అయితే మాత్రం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ఫుల్ అంతే అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.